హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ రవితేజ మూవీ మాస్ జాతర మూవీ రిలీజ్ అండి. ప్రీమియర్ షోకి వెళ్ళాము. ఇప్పుడే మూవీ చూసి వచ్చామండి. మూవీ రివ్యూ ఎలా ఉందో, సినిమా ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇది మా నెల్లూరులో S2 హాల్ అండి. S2 హాల్లో మాస్ జాతర, బాహుబలి 2 మూవీస్ రిలీజ్ చేస్తున్నారండి. బాహుబలి మూవీ కూడా హౌస్ఫుల్ అయిపోయి ఉంది. రవితేజ మూవీ కూడా హౌస్ఫుల్లేనండి. హౌస్ఫుల్ అయిపోయి ఉంది. కానీ పెద్దగా సినిమా అయితే ఏం పెద్దగా అంత హిట్ అయితే ఏం కాదండి. రవితేజ కోసం చూడొచ్చు. వన్ టైం వాచింగ్ మూవీ అండి. రవితేజ యాక్షన్ బాగుంది. శ్రీలీల ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా అనిపించిందండి. పెద్దగా ఏం లేదు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి కొంచెం అక్కడక్కడ కామెడీగా ఉన్నాయండి. పర్వాలేదు. వన్ టైం చూడొచ్చండి. మాకైతే 2000 లాస్ అని మేమైతే 2000 లాస్ అని అనుకుంటాము. అంత పెద్దగా ఏమీ నచ్చలేదండి. అదే ఒక్కసారి చూడొచ్చండి అంతే. మధ్యలో కొంచెం కామెడీ బిట్స్ అలాగా ఉన్నాయి కాబట్టి కొంచెం అలాగా వెళ్ళిపోద్ది మూవీ. రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ, ఆది గారు కూడా ఉన్నారు. అవి కొంచెం పంచెస్ ఉన్నాయండి సినిమాలో. అందువల్ల కొంచెం వన్ టైం చూడొచ్చు. రవితేజ మటుకు యాక్షన్ అంతా ఎనర్జీ మటుకు చాలా బాగుందండి ఈ మూవీలో. ఎనర్జిటిక్ గా ఉన్నాడు రవితేజ గారు. యాక్షన్ అంతా బానే ఉంది. ఇంకా స్టోరీకి అయితే అది ఇంకా మూవీకి వచ్చేస్తే స్టోరీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా గంజాయి అండి. గంజాయి గురించేను మొత్తము. లాస్ట్ క్లైమాక్స్ వచ్చి మాకైతే నచ్చలేదండి. బోర్ అనిపించేసింది. తనొచ్చి రైల్వే పోలీస్ అండి. పోలీస్ ఆఫీసరు. ఇంకా గంజాయి గురించే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అండి. లాస్ట్ అయితే ఫైట్లు అంతా కొంచెం బోర్ లాగా అనిపించేసింది. శ్రీలీల యాక్షన్ అయితే ఏమి అంత అసలు వేస్ట్ అనిపించిందండి. హీరోయిన్ ని పెట్టడం ఒకటే, లేకపోయినా ఒకటే, ఉన్నా ఒకటే లాగా అనిపించిందండి. పెద్దగా ఏమి హీరోయిన్ యాక్టింగ్ కూడా ఏం అంతగా అనిపించలేదు. సాంగ్స్ విషయంలో వస్తే 2 సాంగ్స్లు బాగున్నాయండి. ఒక సాంగ్ అయితే ఇంకా సూపర్ ఉంది. శ్రీలీల రవితేజ వేసేది ఈడియట్ మూవీలో స్టెప్ ఉంది కదండి. ఆ సాంగ్ అయితే సూపర్ ఉంది. చాలా బాగా ఉంది ఆ సాంగ్. ఇదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ 1. దీంట్లో మటుకు బాహుబలి సినిమా రిలీజ్ చేస్తున్నారు. హౌస్ ఫుల్ అయిపోయి ఉందండి. చాలా మంది వెయిటింగ్ కూడా ఆ మూవీ చూసేదానికి. మాకు దానికి వెళ్ళినా బాగుండు అన్నట్టుగా అనిపించిందండి. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి చూడొచ్చండి. మీ ఇష్టము. ఒకసారి అయితే చూడొచ్చు. అంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.